సిపిఎం మరియు ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, అన్ని సంఘాల యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉంటే ప్రజలను వెన్నుపోటు పడిచే పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం ప్రజలకి విద్య అందించాలి, వైద్యం అందించాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో మెడికల్ కాలేజీలని 17 కాలేజీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే ఆ మెడికల్ కాలేజీలు అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల్ని ఎన్నిపోటు పడవటం కోసం, అణసవేయటం కోసం ఈ యొక్క మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేస్తూ పెత్తందారులకి, భూస్వాములకి తాకాటు పెడుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని మనందరం కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఆసన్నమైంది. వాస్తవం మనం చూస్తూ ఉన్నాం. గతంలో చెప్పినటువంటి మాట ఏంటి? ప్రజలకు ఉపయోగపడతామని చెప్పారు. గత ప్రభుత్వం 4 హామీలు ఇస్తే మేము డబుల్ ఇస్తామని చెప్పారు. కానీ హామీలు అన్నింటినీ పక్కన పెట్టారు. కానీ లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు వెచ్చించి భూమి కొని వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉంటే దాన్ని పెత్తందారులకు అమ్మేస్తానంటే ప్రజలందరూ కూడా ఊరుకోరనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తాను కూటమి ప్రభుత్వానికి. ఇవాళ సిపిఎం, సిపిఐ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒక జిల్లా కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చైతన్యవంతం కాబోతా ఉన్నారు. ప్రజల వెన్నుపోటు పడవాలని చూస్తే కూటమి ప్రభుత్వానికే ఎన్నుపోటు పడుస్తారు ప్రజలనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ఇది ఎవరిది?